తెనాలి పట్టణంలోని బోస్ రోడ్లో వ్యాపార సముదాయాల ముందు ఉన్న ఆక్రమణలను మున్సిపల్ అధికారులు తొలగింపు చేశారు. రోడ్డును విస్తరించే నేపథ్యంలో షాపుల ముందు ఆక్రమణలు తొలగించినట్లు కమిషనర్ తెలిపారు. తెనాలి పురపాలక సంఘ పరిధిలో డ్రైనేజీ వ్యవస్థకు ఆటంకం లేకుండా చేపట్టిన సిస్టమ్ను వ్యాపారస్తులు తమ వ్యాపార అభివృద్ధి కోసం ఆక్రమించడంతో డ్రైనేజీలో పేరుకుపోయిన పూడికను పురపాలక సంఘం జేసీబీలను పెట్టి తీయిస్తోందని కమిషనర్ బండి శేషయ్య తెలిపారు. వర్షం వస్తే ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా డ్రైనేజీ వ్యవస్థ ఉందని తెలిపారు. ఇప్పటికే పలుచోట్ల మురుగు కాలువలను ఆక్రమించి వ్యాపారాలు చేసుకునే వారిని హెచ్చరించడంతో పాటు మూసి ఉన్న మురుగు కాలువలను తొలగించడం, నీటి పారుదలను సక్రమంగా వెళ్లేలా నిర్వహించడం జరిగిందని చెప్పారు. దీనిలో భాగంగానే బోస్ రోడ్లో ట్రాఫిక్ రద్దీని నియంత్రించే విధంగా రోడ్డును సెప్టెంబర్ మొదటి వారంలో విస్తరించడం జరుగుతుందని, ఈ నేపథ్యంలో మురుగు కాలువలో ఉన్న పూడికలను ఆక్రమణలను తొలగించడం జరుగుతుందని కమిషనర్ తెలియజేశారు. వ్యాపారస్తులు తమ షాపుల ముందున్న మురుగు కాలువలను ఆక్రమించకుండా వ్యాపారాలు చేసుకోవాలని కూడా కమిషనర్ తెలిపారు. కమిషనర్తో పాటు టౌన్ ప్లానింగ్ మరియు హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మన పట్టణంలో రోడ్ల ఆధునీకరణ, రోడ్ల సుందరీకరణ రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకొని గతంలోనే మున్సిపాలిటీ వారు సరిహద్దులను నిర్ణయించి కాలువలు వేయటం జరిగింది. అయితే వ్యాపార వర్గాల వాళ్ళు వాళ్ళ యొక్క అవసరాల కోసం అనేసి కొంత ముందుకు వచ్చారు. కాలువలు దాటి ఇవి టెంపరీ ఎంక్రోచ్మెంట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఏంటంటే డ్రైన్ వరకు ఎండ్ వరకు రోడ్డు విస్తరించాలనుకుంటున్నాం ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకొని. అందులో భాగంగానే ఈరోజు బోస్ రోడ్డును ఆల్రెడీ ఒక పక్క అయింది, రెండో పక్క కూడా డ్రైన్ వరకు టెంపరీ ఎంక్రోచ్మెంట్ అన్నీ క్లియర్ చేసి సెప్టెంబరు ఫస్ట్ వీక్లోనే వర్క్ స్టార్ట్ చేయాలని కౌన్సిల్ వారు మాకు ఆల్రెడీ శాంక్షన్స్ ఇచ్చారు.